ఈరోజు శబరిమల రాష్ట్రంలో అయ్యప్పలు లక్షలాదిగా రెండు ఉభయ రాష్ట్రాల నుంచి వెళ్తున్న తెలుగు ప్రజలు హైదరాబాద్కు తిరిగి వస్తామా లేదా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడ క్యూ లైన్లో 20-25 గంటలు నిల్చొని అక్కడి నుంచి ఒక ఆహారము, మంచినీరు, వైద్య సదుపాయాలు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణ అయ్యప్ప వేదిక ఆధ్వర్యంలో మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి అదేవిధంగా సిఎస్ గారిని కలిసి మేము మెమోరాండం ఇస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము దయచేసి అయ్యప్పల కోసం ఆలోచించి మీరు ప్రత్యేక అధికారుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించి అక్కడ ఒక హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఇక్కడ స్వాములు పడుతున్న ఈ నరక యాతనను మీరు అర్థం చేసుకొని ఈ కొత్త ప్రభుత్వానికి మా జేఏసీ తరపు నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యప్పలకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది జరగొద్దు. ఏ ఇబ్బంది జరిగినా మేమందరం రోడ్ల మీదకి వచ్చేస్తాం. ఎందుకంటే స్థానికంగా అన్ని జిల్లాల్లో ఉన్న గురుస్వాములకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ప్రాంతాల్లో ఉన్న జిల్లా అధికారులకు స్వచ్ఛందంగా మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వండి. అయ్యప్ప స్వాములందరినీ కూడా ప్రత్యేకంగా మన భక్తులను కాపాడాల్సిన బాధ్యత కేరళ గవర్నమెంట్ తీసుకోవాలి. కాబట్టి ఈరోజు పినరయి విజయన్ ప్రభుత్వము పూర్తిగా ఈరోజు కమ్యూనిస్టు ప్రభుత్వము కేరళ రాష్ట్రంలో కరిమల వాసుని భక్తులను అతి కిరాతకంగా, నీచంగా చూస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలను హీనంగా చూస్తూ అదే కేరళ వాళ్ళు అక్కడి నుంచి వెళ్తుంటే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. కానీ ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలను మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దయచేసి ఉభయ రాష్ట్ర మీ అందరి సమక్షంలో అయ్యప్ప స్వామి బాధలు చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం కూడా కేరళ రాష్ట్రాన్ని వారి యొక్క పాలన, అక్కడ స్వయంభూ దేవభూమి అయినటువంటి కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు భక్తులకు ఇస్తున్నటువంటి మర్యాదని ఎలా చెప్పుకోవాలో, ఈ బాధని ఎలా పంచుకోవాలో, ఈ బాధని ఎవరికి చెప్పుకొని మొరపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మీ మీడియా మిత్రుల ముందరికి రావాల్సి వచ్చింది. ఈ యొక్క మండల కాలంలో జరుగుతున్నటువంటి పూజ ఎక్కువ మట్టుకు కోట్లాది మంది రెండు ఉమ్మడి రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మండల పూజకు, మకర విళక్కు, జ్యోతికి ఎక్కువ మనవాళ్ళు వెళ్తుంటారు. దురదృష్టం ఏంటంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వము, దేవస్థానం బోర్డు వాళ్ళు నియంతగా పాలించి ప్రతి భక్తుని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. ఇవాళ అనుకోకుండా కోవిడ్ సమయాన్ని బదిలి గత నెల రోజుల లోపల నుంచి వరదలు, అనుకోకుండా ఎక్కువ భక్తజనం జనసందోహంగా మారింది కేరళ. ఏ వీధిలో చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏ రైల్వే స్టేషన్లో చూసినా, ఏ బస్ స్టాండ్లో చూసినా, ఏ రోడ్డు మీద చూసినా అయ్యప్ప స్వాములు మాత్రమే కనిపిస్తున్నారు. వీరంతా చేరుకోవాల్సింది సన్నిధానం. కానీ సన్నిధానం చేరకుండా ఇక్కడ ఎందుకున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కల్పించలేదు ప్రభుత్వం, దేవస్థానం బోర్డు. ఎంత దురదృష్టకరం అంటే ట్రావెలింగ్ బోర్డు వాళ్ళు తీసుకున్నటువంటి ప్రత్యేకమైన సేవా భావంతో చేస్తున్నటువంటి కొన్ని సంస్థలు అక్కడ అన్నప్రసాదం పెట్టడానికి పర్మిషన్ ఇవ్వరు. నీరు అందరికీ స్వాములకు ఇస్తామంటే మంచి నీరు ఇవ్వరు. బస్సుల సౌకర్యం తక్కువ. నీలకలంలో దిగి 30 కిలోమీటర్లు వాళ్ళ బస్సులో వెళ్ళాలని చెప్తారు. ఎక్కడ చూసినా దోపిడీ, 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 దోపిడీ. కేవలం హోటల్స్ కు వాళ్ళ యొక్క భక్తు తెరువు కోసమే ఇదంతా చేస్తున్న ఒక డౌట్ మామూన ఏర్పడింది. ఇవాళ ఈ భక్త జన సందోహాన్ని చూసిన తర్వాత చిన్న పిల్లలు 2 years 3 years వాళ్ళ యొక్క 100 సంవత్సరాల జీవితాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తే
భయాందోళనను అక్కడ సృష్టించడం జరిగింది. ఒక బస్సులో నుంచి తలకాయ కిందికేసి కాలు పట్టుకుని వచ్చాము. ఎక్కడైనా దేశంలో జరుగుతున్నప్పుడు మనం చూస్తున్నాం. మన ఉత్తరాఖండ్లో 17 రోజులు భూమిలో ఉన్నటువంటి 41 మంది కార్మికులని బతికించినటువంటి దేవభూమి మనం చూసాం. వారిని ప్రాణాలతో బతికించారు. కానీ శబరిమలలో ప్రాణాలతోటి ఉన్నట్టు వారిని చంపాలని చూస్తుంది అక్కడ గవర్నమెంట్. ఎంత ఘోరం అంటే చూడండి. ఇది మీ ముందు చెప్పుకుంటామంటే ఎంత బాధ ఉంటే మీ ముందుకు వచ్చాము. దయచేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి భక్తులని సురక్షితంగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీది. గాంజా